చూడండి చైర్మన్ గారు, ఆ వైస్ చైర్మన్ పోతరాజు గోడిని ఆ కుక్కర్ మేపలు తెగ మేపారు. ఈ రోజు వాడు తెగ బలిసి ఆ బోతులా తయారై మిమ్మల్ని కుమ్మున రెడీ అయిపోతున్నాడు. ఏం సభరంజని తగులుకోవే? ఏంటి తగులుకునేది? మన చైర్మన్ గారు చీర కొనిచ్చారని మ్యాచింగ్ లంగా కొంటానంటాడే నాకు. అంటాడమ్మా, ఎందుకన్నాడు? మున్సిపాలిటీ కాంట్రాక్టులన్నీ ఆయనకే ఇచ్చారు, బాగా తిన్నాడు, కండబట్టి. పంపు కనెక్షన్ ఇవ్వమంటే కౌన్సిలర్ నన్ను కూడా చూడకుండా 10,000 అడిగాడండి. అంతెందుకు, మున్సిపాలిటీలో టీచర్ ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి ఒక్కొక్కరి దగ్గర 50,000 గుంజాడు. చైర్మన్ గారికి చెబుతానంటే చెప్పుకో, వాడేం పెద్ద పోటుగాడా, పోరంబోకులకు భయపడతానా అంటాడా? చూడండి కమిషనర్ గారు, మా నాన్నగారికి వయసు పెరిగి ఊపు తగ్గింది. ఆ పోతురాజు గాడు వచ్చి థూ అని ఊసినా ఊరుకుంటాడు. In 1950 what happened in వయసు కూర్చో. చూడండి, ఆ పోతరాజు గాడు రేపో ఎల్లుండో హైదరాబాద్ వెళ్ళి మినిస్టర్ని కలిసి మీకు బాంబు పెట్టబోతున్నాడు. కాల్తారో పేల్తారో తెలుసు. ఎవడు వాడు చెప్పింది కుక్కకు విశ్వాసం ఉందని? ఉదయాన్నే లీటర్ పాలు, ఫారెన్ బిస్కెట్లు, చికెన్ పలావులో పెట్టి మేపుతుంటే నా చేతిని కరుస్తుందా? పగిరు విశ్వాసం లేని కుక్క పోతరాజు గారు ఫుల్ సైజ్ ఫోటో నాకు కావాలి. ఎందుకు? దండ వేయడానికి. అరే సాముడు, వీడు మున్సిపాలిటీ సొమ్ము తిని వాటర్ ట్యాంక్ సైజులో ఉబ్బిపోయాడు. వీడిని తగలేయటానికి కట్టెలు చాలవరా? ఆ మధ్య అమలాపురంలో నిప్పంటుకున్న గ్యాస్ బావిని చూడు, అందులో వేస్తే గాని కాల్చావుడు. అవునా? ఏది ఏమైనా డబ్బులు గుంజడానికి మంచి ఛాన్స్ దొరికింది. పంతులా ఏమండే, 25 కిలోల గంధం శాఖలు 50 నెయ్యి డబ్బాలు తెప్పిస్తాడే. పంతులా, సగం కాటికి సగం కొంపకి సందు చూసి లాగిస్తా. ఓవర్ యాక్షన్ చేశావు, అయిపోయావు. వైస్ చైర్మన్ మరణంతో మున్సిపాలిటీ దిక్కులేనిదయింది. ఒక దేశభక్తుడిని కోల్పోయావు. కానివ్వండి అయ్యా, వైస్ చైర్మన్ గారు పీనుగు మీద గంగాజలం చల్లాలి. 1/4 బాటిల్ 100 అవుతుంది. 100 ఫుల్ బాటిల్స్ కావాలి, తెప్పించమంటారా? తెప్పించండి. ఏమండే, అట్నే 2,000 రూపాయల చిల్లర తెప్పించండి. అలాగే. 2,000 రూపాయలు చిల్లర ఎందుకురా? ఎందుకంటే పంతులైనా వాళ్ళ కడిదాకా పీనక మీద చల్లడానికి. పీనుగు మీద వెళ్తే మనకేమిటి లాభం? చల్లిన చిల్లర ఏరటానికి రూపాయికు 10 పైసలు కమిషన్ ఇస్తానని కుర్రాలని పెట్టా. వైస్ చైర్మన్ గారు పోయారని బాధపడితే ఎలా చైర్మన్ గారు? మనలో మనం స్పీడ్ పైపోవాలి. మనలో ఎవరో ఒకరు వైస్ చైర్మన్ పదవి ఎక్కాలి, లేకపోతే జనం దిక్కుమూలలు అయిపోతారు. ఏంటో మీరా నన్ను తెగ బలవంతం పెట్టేస్తున్నారు. కాదు కూడదన్న ఒప్పుకోరని సంగతి నాకు తెలుసు. అందుకే ఈసారికి మాత్రం వైస్ చైర్మన్ పదవి ఒప్పేసుకుంటున్నాను. యు సీ 1950 వాట్ హ్యాపెండ్ ఇన్ రష్యా. చూడండి చైర్మన్ గారు, మావాడ డాక్టర్ పాస్ అయ్యాడు, హాస్పిటల్ కట్టించాలి, అందుకు బోలు డబ్బులు ఖర్చు అవుతండి. దయించి ఆ వైస్ చైర్మన్ పదవి నాకు ఇప్పిస్తండి. సవాల్ కదా తమ పేరెట్టుకుంటాను సార్. పెట్టావు లేవయ్యా. అయ్యా, అమ్మాయి పెళ్లి పెట్టుకున్నాను, లక్షలు కట్నం పోయాలి. ఆ వైస్ చైర్మన్ పదవి నా మొఖాన్ని పడేస్తే కూతురు పెళ్లి చేసుకుంటాను. అదేం కుదరదు. ముఖ్యమంత్రి గారి ఇంటి పేరు మా ఇంటి పేరు ఒకటే, నేను ఎక్కాల్సిందే. అన్నయ్య, నాయకులు పోతే వారి భార్యలను సీట్ ఎక్కించటం ఆచారమేగా. ఆయన పోయారు, ఆయన సీటు మీద నన్ను ఎక్కించన్నయ్యా. పోయారా? ఇదిగో చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారికి నాకు ఉన్న బంధం ఏమిటో, దానికి ఎంత సీనియారిటీ ఉందో మీకు తెలుసు, ట్రావెలర్స్ బంగాళకు తెలుసు. పదవి అడగడానికి ఆవిడకి ఎంత హక్కు ఉందో నాకు అంతే హక్కు ఉంది. సెకండ్ సెటప్లుగా హక్కులను సభారాజనే. యు సీ 1950 వాట్ హ్యాపెండ్ ఇన్ రష్యా. ఆ పదవి నాకు ఇస్తారా లేదా? మన మున్సిపాలిటీ వైస్ చైర్మన్ పదవి ఇంత బ్యాలెన్స్ పొజిషన్ ఉంటుందని నేను అనుకోలేదు. ప్రతివాడు నా బిడ్డ పెళ్లి, నా బిడ్డ చదువుని ఆలోచించి ఏడుస్తున్నారే గానీ మీలో ఒకరైనా ప్రజల గురించి ఆలోచించి ఏడుస్తున్నారా? అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను. మన మున్సిపాలిటీకి యువశక్తి అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి మన మున్సిపల్ వైస్ చైర్మన్ గా మీ అందరి కోరిక ప్రకారం నా కొడుకు చిన్నబాబుని నిర్ణయిస్తున్నాను.
ఆపండ్రా ఆపండ్రా ఆపండి దరిద్రులారా. మీ శాతం ఎక్సైజులు, మీ పిండాకుడు దండాలు ఎందుకురా మీరు చావర్రా? ఇంకా ఎన్నాళ్ళు బతుకుతారా మీరు ఎన్నోళ్ళు బతుకుతారా మీరు? అరే అయ్యి బాబోయ్, నీ వయసు ఎంతరా? 72. ఆహా, నీకు బీపీ ఉందా? నీకు షుగర్ ఉందా? ఓ సబాష్. ఇన్ని డిగ్రీలు పెట్టుకొని మీరు బతకపోతే ఏంట్రా? కొడుకుల చేత చేర్పించుకుని, కోడళ్ళ చేత చేర్పించుకుని, మనవళ్ళ చేత నానాభూతులు తిట్టించుకొని మీరు బతకపోతే ఏంట్రా? భూమి మీద లగేజీ దండక తప్ప వెనవల్లారా. చూడండి నైనా, మా మాటిని మీరంతా తొందరగా సావకపోతే మీరు సత్యనాటికి కట్టెలు ఖరీదొక్కుతాయినా. ఒక్కొక్క కట్టె అవుద్ది, కిరసనాయిల్ స్పూన్ 100 అవుద్ది, వల్ల కడికి రాయి 1,00,000 అవుద్ది నాయనా. ఆ టైంకి వచ్చే గవర్నమెంట్ ని బట్టి సావుకు పన్ను, పాడిక పన్ను, బూడిదక పన్ను, బూడిద నీళ్ళల్లో కలిపితే పన్ను, పిండాకుడుకు పన్ను, పిండాకుడు కాకులకు పెడితే పన్ను. చూడండి నైనా, ఇవన్నీ ఎనుకొని మీరు కళ్ళు మూస్తారా లేక మూయించమంటారా? ఏమయ్యా, ఈ కట్లన్నీ మధ్యాహ్నంలోపు కొట్టి పెట్టాలి. ఇంకో ఇద్దరిని పిలుచుకో 100 రూపాయలు ఇస్తాను. ఇద్దరు ఎందుకు సరే మాత్రం దానికి నేను ఒక్కడ చాలను. ఏంటి ఇన్ని కట్టెలు నువ్వు ఒక్కడే కొట్టి పెడతావా? బాసు రెక్క బలం ఉన్నోడిని ఇవో లెక్క. పనిలో దిగానంటే భూమి దద్దరెళ్ళాలి. కాస్త కూల్ ఎక్కువ ఇప్పించండి. అలాగే కానీ. సరే సరే. అయ్యో, ఇంతోసి పనికి ఇంకొకరిని ఎందుకమ్మా కేకేయడం? నేను ఒక్కతిని సాలను. మీరు సేరిప్పి సేర కట్టే లోపు 7 తోముడు తోమేస్తాను. మరి పంతను చూసి 10 రూపాయలు ఎక్కువగా ఇప్పించండి అమ్మా. సరే అట్టగే కానీ. ఏంటి ఇది? నీ అరిసే చూసుకో. నాదేముంది, మొరటోడిని. మొరటోడు అయితే మాత్రం మడిసివి కావా? బండెడు కట్టలు ఒక్కడివే కొట్టకపోతాయే. చేతులు చూడు ఎట్ట బండ పడిపోయో. అయ్యో, ఏ బండేడంట్లు నువ్వు ఒక్కదానివే తోమలా? నీ చేతులు చూడు ఎండిపోయిన మల్లి చెండులా ఎట్టాయే. మరి పండగ రోజులు వస్తున్నాయి కదా, అందుకని నీకోసం పొడుగులాగు సొక్కా కొందామని దెయ్యం సాకిరి చేశా. నేను అంతేనే, కూలి డబ్బులు పెట్టి నీకోసం ఉల్లిపూల చీర కొందామని. మనిద్దరం మడుసులేరేనా? గుండెలు ఒక్కటేరా. ఇది నా సీర ఎడుచుకో. ఏది నా పొడుగులా గిడ్చుకో. ఇద్దరం కలిసి ఎడుచుకుందా? ఏంట్రా ఎర్రోడా, బట్టలయ్యి రెక్కలు చెగిరిపోయాయా? ఒరే అల్లుడు, ఫిట్టింగ్ కరెక్ట్ గా ఉందని నేను మీ అత్త వేసేసుకున్నాం. నీ సెలక్షనింగ్ బ్రహ్మాండం అనుకో. నేను మీ అత్త స్టిక్కర్ అల్లి హుషారు చేసుకొస్తాం గానీ పక్కన రెక్కలు ముక్కలు చేసుకుని బట్టలు కొనుకొస్తే ఎగరేసుకుపోతారా? పేదో బట్టలు పోతే పోని, కోసాల కదిలిన వాళ్ళకైనా హుషారు, మనకే ఉంది హుషారు. పద సినిమాకి వెళ్దాం. ఏ సినిమా? నువ్వే సినిమా అంటే ఆ సినిమా. అయ్యా ఇదిగో, ఇంటర్వెల్లో నాకు సోడా ఇప్పించాలి. ఆట అవగానే టీ కూడా ఇప్పిస్తా, సరేనా? ఇట్టా లోపలికి వెళ్తే జనాలు సినిమా చూడరా, నిన్నే చూస్తారు. ఎందుకని? నీ బయటేదే. నమస్తే మేడం గారు. సమయానికి కనిపించావరా? కలెక్టర్ గారు సినిమాకి వస్తున్నారు. కొంపదీసి ఇన్స్పెక్షన్ చేస్తారో ఏమో. ఆ పాయిఖానాలన్నీ చాలా గబ్బు కొడుతున్నాయి. నువ్వు అది వెళ్ళి శుభ్రం చేయండి. మేడం గారు, టికెట్లు కొనేసామండి. అబ్బా వెధవ సినిమా, రేపు దగ్గరుండి 4 గంటలు చూపిస్తాగా, వెళ్ళి పని చూడండి. అమ్మగారు రామగారు, సొమ్ములు పెట్టుకుని టికెట్లు. ఒరే అల్లుడు, నేను మీ అత్తమ్మ సినిమా చూసి వచ్చి తర్వాత కథ చెబుతాంలే. మీరు వెళ్ళి పాయికాన పని చూసుకోండి. రోజు 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 పువ్వా, రోజు 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 రోజు. ఎర్రోడా సినిమా. చిన్నదానికి చితకదానికి ఊరికి ఏడుస్తావు ఎందుకు? ఆ ఆర్డర్ వేసింది కౌన్సిలరు, పైగా మామూలు కౌన్సిలరా? మున్సిపాలిటీ మొత్తాన్ని బొడ్లో దొప్పుకుంది. వెళ్దాం పదా. నువ్వు వెళ్ళి ఆడాలి దొడ్లు కడుగు. వెళ్తున్నాలే, నువ్వు నడు. తెక్కమొగుడు వచ్చి పక్కలో కూకుంటే కుక్కొచ్చి తల్లార్లు అరిసిందని అంతే. నిన్ను నమ్ముకుని సినిమాకి వస్తే సినిమా డైరా కూడా కక్కుస్ దొడ్డవుద్ది. యాదవ్ కక్కుస్ దొడ్లు ఈ కనిపెట్టినోని కక్కొచ్చేదాకా తన్నాలి. ఏంటా నసుకుడు? పంజోడు మావా
ఏంటే పడ్డావా? కాదు, హీరో వస్తున్నాడు.